సార్ వీర శంకర్ గారు, మీరు ఎన్నికల ప్రచారంలో ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళు ఒకటి మాట చెప్పారు, ఏదేమైనా సరే ఈ కేసీఆర్ కుటుంబం ఎంత దోచుకుందో అదంతా కూడా కక్కిస్తాం, ఆధారాలతో సహా నిరూపిస్తాం, వాళ్ళు చేసిన అవినీతిని అంతా బయట పెడతాం అన్నారు. ఎంతవరకు చేయగలిగారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే 6 నెలలు అవుతుంది, 8 నెలలు. పరిపాలన మీద పట్టుండాలి, సంక్షేమం మీద పట్టుండాలి, వాళ్ళ అన్ని విషయాల మీద పట్టు కలిగి ఉండాలి. కాబట్టి మీరు మీరు చూసిరు ఇవాళ ఏది మన ఫోన్ ట్యాపింగ్ పెద్ద సంచలనం, ఒక సంచలము, ఒక లీకేజ్. అంటే సరి అయిన ఆధారాలు అన్ని సేకరించడం జరుగుతుంది, అడ్మినిస్ట్రేషన్ అంత పనిచేస్తుంది, సరి అయిన టైంకు ఏ విధంగా కక్కియాలనో ఏం లేసి కాదు కాళ్ళు పెట్టి కక్కిస్తారు. ఏం లేస్తే కక్కుడు కాదు, కాళ్ళు పెట్టి కక్కిస్తాడు. ఆ మాట మీద రేవంత్ రెడ్డి గారు నిలబడుతుంది, కాంగ్రెస్ పార్టీ కూడా నిలబడుతుంది, ఈ ప్రభుత్వం కూడా దాని వైపు పనిచేస్తుంది. భావితరాలకు ఎవడు అవినీతికి పాల్పడకుండా, దోపిడీకి గురి కాకుండా అటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. ఓకే, కేటీఆర్ గారు మనం ఒక మాట అన్నారు, కేవలం వాళ్ళు కేటీఆర్ గారు కదా మొత్తం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కేవలం తెలంగాణని తాకట్టు పెట్టడానికి ఫారెన్ టూర్ వెళ్ళాడు అని చెప్పేసి అన్నారు కేంద్ర బ్యాంకుల దగ్గర. ఎంతవరకు నిజం అంటారు? వాళ్ళు ఆయన సూటు బూట్ వేసుకొని పోయినప్పుడు కేటీఆర్ ఇంత తెస్తుండు, కేటీఆర్ అంత తెస్తున్న ఆ రోజు తాకట్టు పెట్టడానికి పోయిండా. ఇవల్ల ఒక రాష్ట్రం, వెనుకబడ్డ రాష్ట్రాలు అభివృద్ధి కావాలనుకున్నప్పుడు ఒక ప్రపంచ స్థాయిలో పేరు కలిగిన సంస్థలను ఇక్కడ తీసుకొచ్చినప్పుడే మనకు 2 విధాల లాభాలు జరుగుతాయి. వెనుకబడ్డ రాష్ట్రాలకు ఉద్యోగాలు కల్పించిన వాళ్ళం అవుతాం, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకున్న వాళ్ళు అవుతాం. ఇవాళ వాళ్ళు ఆ దృష్టితో చూస్తే మరి కాళేశ్వరాన్ని తెచ్చింది ఎక్కడికి వెళ్ళి తెచ్చారు అంటే కాళేశ్వరం నిజంగానే మీరు తాకట్టు పెట్టారన్నట. కాళేశ్వరాన్ని ఏటీఎంలో వాడుకున్నారన్నది వాస్తవమే కదా, వాస్తవమే కదా. ప్రజలు ఇలా చీకొడుతున్నారు. ఇప్పుడు దానికి ఒకటి బ్రదర్, నేను చెప్పేది, కాళేశ్వరం ఎప్పుడైతే కూలిపోయిందని, మేడిగడ్డ ఎప్పుడైతే కూలిపోయిందని తెలిసిందో ప్రజలు, సామాన్య మహిళ, కేసీఆర్ గారు ముంచుండంట కదా, కాళేశ్వరం కప్పిపోయిందంట కదా, అంటే సామాన్య మహిళ మాట్లాడుతుంది అలా. అంటే టెలిఫోన్ అందరి దగ్గర సెల్ అయింది, ఇలా సాంకేతిక డెవలప్మెంట్ అయింది, సోషల్ మీడియా డెవలప్మెంట్ అయింది, ప్రతి మహిళ చూస్తుంది. వాట్సాప్ ఇట్లా చెప్పి చూస్తే కాళేశ్వరం కాలగర్భం కలిసిపోయింది, 1,00,000 కోట్లు ఫటాష్ అంటే చూస్తుంది మహిళ. అందరికి అర్థమైపోయింది. అంటే ఇవాళ వాళ్ళు చేసింది సంసారం, ఇతరులు చేసింది అంటే వ్యభిచారం అంటారు. వాళ్ళు పోలేదా, విదేశీ పెట్టుబడి తేలేదా, వాళ్ళకి సాధ్యమైనంత వరకు వాళ్ళు చేసిరు కదా. ఆ రోజు తాకట్టు పెట్టినట్ట. అంటే ఇదో అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడడం సబబు కాదు. ఇవాళ అందరు తెలుసు, వాళ్ళ జొన్నాడ ఫామ్ హౌస్ సంగతి తెలుసు, అయినా ఏం తాకట్టు పెట్టుకున్నాడో. ఇవాళ ఎర్రవల్లి ఫామ్ హౌస్ సంగతి తెలుసు, హరీశ్రావు ఫామ్ హౌస్ల సంగతి తెలుసు, అన్నీ ఉన్నాయి, సమాచారం అన్నీ ఉన్నాయి, సమాచారం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవాళ కాళేశ్వరం చూద్దామని పోతే అరెస్టులు చేసేసారు. అంటే ఇవాళ కాళేశ్వరం చూద్దామని పోతే ఎందుకు కాళేశ్వరం? ఇప్పుడు నువ్వు మంచి కార్యక్రమాలు చేసినావు, ప్రజలు చూస్తారు, అద్భుతమైన చూస్తారు. నువ్వేం చేసినావు? అరెస్టులు చేసినావు. నీ విజ్ఞత అంటే వాళ్ళ లోపాలు బయటపడతాయి, వాళ్ళ లోపాలు లోభిష్టకరంగా ఉన్నాయి కాబట్టి అది బయటకు వస్తాయని చెప్పి నివారించడం జరుగుతుంది తప్ప అడుగడుగున అడ్డంకులే, అడుగడుగున నిర్బంధించరు, ఇలా స్వేచ్ఛ లేదు. మిమ్మల్ని కూడా అదే క్వశ్చన్ చేస్తున్నారు సార్.